వానలు వరదలపై సీఎం సమీక్షకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైందని చెప్పాలి. ఏదైతే విజయవాడ సెంట్రల్ అలాగే పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 12 డివిజన్లు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాలి. మొత్తంగా చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా చాలా వరకు కాలనీలు నీటిలో మునిగి ఆహారం అలాగే నీరు లేక ప్రజలు ఇబ్బంది పెడుతున్న కొంత అధికార యంత్రాంగం మాత్రం ఈ సమస్యను తీవ్రతను గుర్తించడంలో కొంత విఫలమైందని చెప్పాలి. ఏదైతే ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్ళి స్వయంగా తన బోట్లో వెళ్ళి బాధితుల నుంచి సమాచారం సేకరించే వరకు కూడా ఆ తీవ్రత తెలుసుకోవడంలో కొంత అధికార యంత్రాంగం అనేది విఫలమైందని చెప్పాలి. మొత్తంగా చూస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు తన హైదరాబాద్ పర్యటనను ముగించుకుని రద్దు చేసుకుని కూడా ఇటు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఏదైతే కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కార్యాలయంగా మార్చుకుని ఈ మొత్తం విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అందుబాటులో సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ప్రాంతాలకు తరలించేందుకు విజయవాడ కలెక్టరేట్ నుంచి వాహనాలు సిద్ధం చేశారు. ఏదైతే ఆహార వాహనాలను కానీ ఇతరత్ర వాహనాలను కానీ మొత్తంగా రెడీ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా 1,00,000 మందికి దాదాపు ఆహారం అందించే దిశగా కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు అనేవి చేపట్టడం కూడా జరిగింది. అలాగే అటు హోంమంత్రి అమిత్ షాతో పాటు హోం సెక్రటరీతో కూడా సీఎం స్వయంగా మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వీలైనంత ఎక్కువగా పంపాలని కూడా కోరటం కూడా జరిగింది. ఈ మేర కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే పవర్ బోట్లు వాటిని కూడా పంపించేందుకు కూడా ఆయన తన సానుకూలతను వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి హోంమంత్రి అనిత మనతో ఉన్నారు. ఆవిడని అడిగి వివరాలు తీసుకుందాం. మేడం, చెప్పండి, విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మొత్తంగా చూస్తే నిన్నటి నుంచి కొన్ని కాలనీలు పూర్తిగా నీట మునిగిన తీవ్రతను తెలుసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురైందంటారా ఏంటి? ఇబ్బంది కాదండి. ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ మనకి బ్రీచ్ అవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా వాటర్ ఫ్లో అనేది పెరిగిపోయింది. అది పెరిగిపోయిన తర్వాత ఏంటంటే మనకి మ్యాక్సిమం సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న చాలా మట్టుకు ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్లు అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మ్యాక్సిమం ప్రాబ్లం రావడం వల్ల అందరూ కూడా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. సుమారుగా 4,000 నుంచి 5,000 మందిని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి సహాయక శిబిరాల్లో అక్కడ పెట్టడం జరిగింది. అయితే మిగతా వాళ్ళందరినీ తీసుకురావడానికి బోట్లు కూడా మనకి కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి, మన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి బోట్లు అదంతా చూసి వచ్చి ఇమీడియట్గా ఇక్కడికి తన హైదరాబాద్ ప్రయాణాన్ని కూడా ఆఫ్ చేసుకొని ఇక్కడ కలెక్టరేట్లోనే ఇక్కడ కూర్చొని రివ్యూ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈవెన్ డిపార్ట్మెంట్ మిల్క్కి సంబంధించిన వాళ్ళ మిల్క్ డీలర్స్ని కానీ వాళ్ళ పెద్దల్ని కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించిన ఆర్గనైజర్స్ని కానీ వీళ్ళందరినీ పిలిపించి ఇమీడియట్గా సుమారుగా 2 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా వాళ్ళకి కొవ్వొత్తులు, మ్యాచ్ బాక్స్తో సైతం మెడిసిన్స్ కూడా ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోమని అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఒక పక్క మిల్క్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి, బిస్కెట్ ప్యాకెట్స్, క్యాండిల్స్ అన్నీ కూడా చేరుకున్నాయి. ఇక్కడ ఇమీడియట్గా పార్టీ శ్రేణుల్ని కూడా మేము కొంతమందిని ఇక్కడ తెచ్చుకున్న సహాయక చర్యలు వాళ్ళు కూడా పాల్పంచుకునేటట్టుగా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయ సహకారాలతో ఇక్కడ అఫీషియల్స్ అందరూ కలిపి మొత్తం 77 సెక్రటేరియట్స్ ఉన్నాయండి. ఆ పరిధిలో ఉన్నవి 8 డివిజన్లు, సుమారు 24 కాలనీలు ఉన్నాయి. 8 డివిజన్లు నీట మునిగి ఉన్నాయి. వాటితో పాటు మనకి మైలవరం కొంత కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా గన్నవరం కొంత కాన్స్టిట్యున్సీ, ఈస్ట్ కొంత కాన్స్టిట్యున్సీ కూడా ఆ పరిధిలో ఉంది. వాళ్ళందరికీ కూడా అన్ని సహాయక చర్యలు అందేటట్టుగా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఏఎస్ అధికారిని వేసి వాళ్ళకి ఒక 3 అసిస్టెంట్ని పెట్టి ఇమీడియట్గా వాళ్ళందరినీ రీస్టోర్ చేసి తిరిగి వాళ్ళ ఇళ్లలోని తిరిగి మళ్ళీ వాళ్ళ జీవనం సాగించుకునేటంత వరకు కూడా ఆ అధికారులందరిది పూర్తి బాధ్యత వహించేటట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అధికారిని కూడా ఆదేశించడం, మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టి మానిటర్ చేసుకోమని కూడా జరిగింది. ప్రజలెవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలెవరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. 24 గంటలు అది రీస్టోర్ అయినంత వరకు తిరిగి ప్రజలు వాళ్ళ జీవన విధానంలోకి వచ్చినంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండి అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తానని చాలా క్లియర్గా చెప్పారు. అదే విషయం మీద మన అమిత్ షా గారితో కూడా మాట్లాడారు. మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం, హోమ్ మినిస్టర్ గారు కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రేపు ఉదయానికల్లా మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలో కాబట్టి పవర్ బోట్లు ఇవన్నీ కూడా పంపిస్తారు. హెలికాప్టర్లను కూడా మళ్ళీ సపరేట్గా పంపించి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎన్ని డివిజన్లు ఎఫెక్ట్ అయ్యాయంటారు? 8 డివిజన్లు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యాయండి. 8 డివిజన్లు, వాటిలో 24 కాలనీలు ఉన్నాయండి. సెక్రటేరియట్స్ అన్నీ కూడా చూసుకుని 77 సెక్రటేరియట్స్ మనకి ఐడెంటిఫై అయినాయి. ఈ 77 సెక్రటేరియట్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ 77 మందిని డిప్లాయ్ చేస్తున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్లని అక్కడ అధికారులను పర్యవేక్షణ అధికారుల కింద పెట్టి వాళ్ళు దగ్గరుండి అవన్నీ చూసుకోవడం. అంటే ఒక్కొక్క సెక్రటేరియట్ పరిధిలో 3,500 నుంచి 4,000 మంది జనాభా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందినాయా లేదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఎవరైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అక్కడికి మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు పంపించి రెస్క్యూ చేసుకుని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే మనం చూసామో ఉన్న నీటిని ఎత్తిపోయటంలో కూడా కొంత సమస్య ఏర్పడింది. అంటే మొత్తం కాలనీలన్నీ జలమయమవటం, ఆ నీరుని ఎక్కడికి ఆ నీటిని ఎత్తిపోయాలన్నది కూడా ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. దాన్ని ఎలా పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఆ వర్క్ మీద ఉన్నారండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అదే వర్క్ మీద ఉంది. కనీసం వచ్చిన వాటర్ని ఎలా బయటకు పంపించాలన్న దాని మీద కూడా, ఈవెన్ డ్రైన్స్ కూడా. సార్, నేను రాజకీయాలు మాట్లాడడం కాదు, కానీ లాస్ట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు మేమందరం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అయితే కంప్లీట్గా పడుకోబెట్టేసి ఈవెన్ డ్రైన్ సిస్టమ్ని కూడా రీస్టోర్ చేసుకోలేని పొజిషన్లో లాస్ట్ 5 years ఉంటే ఈరోజు వచ్చిన వరద ఎటువైపు నుంచి ఎటువైపు బయటకు పోవాలో కూడా తెలియకుండా పరిస్థితి ఏర్పడింది ఈరోజు. దాని అంతటినీ కూడా ఇరిగేషన్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఆ పని మీదే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని వాటర్ లెవెల్ పెరిగినా కూడా ఎలాగ దాన్ని మనం క్లియర్ చేసుకోవాలనే దాని మీద అయితే వాళ్ళు ఒక సమాయత్తమై ఉన్నారు. ఆంజనేయులు గారు, మీరు చెప్పండి సార్, ఈ విజయ డైరీ ద్వారా ఎలా పాల సేకరణది ఎలా చేస్తున్నారు? మొత్తం ఎన్ని లీటర్ల పాలు ఇప్పుడు వరకు ప్రక్రియ చేస్తారు? వాటిని ఎలా సరఫరా చేయబోతున్నారు? యాక్చువల్గా తెల్లవారుజామున 3 గంటలకి ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి కట్టల దగ్గర వరద ప్రవాహం రావడంతో చాలా ప్రాణ నష్టం లేకుండా తెల్లవారుజామున 3 గంటలకి ఒకేసారి బీభత్సంగా వాటర్ వస్తే ముఖ్యమంత్రి గారు చొరవ వలన అధికారులు కూడా 4 గంటలకల్లా ఇళ్లల్లో కానీ ఫ్యాక్టరీల దగ్గరికి కానీ వచ్చి అప్రమత్తం చేయడం వల్ల కేవలం అక్కడ ఉన్నటువంటి పాలు, పెరుగు పదార్థాలు నష్టపోయడం జరిగింది. కానీ ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అలాగే ఫ్యాక్టరీ బయట స్లమ్ ఏరియాలో ఉన్న వ్యక్తులు కానీ అధికారులు, ముఖ్యమంత్రి అప్రమత్తం వలన ఎక్కడా ప్రాణ నష్టం ఒక్కటి కూడా జరగకుండా కేవలం మనుషుల్ని బయటకు తీసుకొచ్చి ప్రాణ నష్టం నుంచి కాపాడిన ఘనత ముఖ్యమంత్రి వారు చొరవ వల్ల జరిగింది. ఈ రోజున మేము గ్రామాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా ఒక కొత్త ఫ్యాక్టరీ కూడా ప్రారంభించుకోవడం వల్ల హనుమాన్ జంక్షన్లో ఇవాళ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా పాలన్నింటినీ కూడా గ్రామాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు దగ్గర కూడా ప్రొక్యూర్ చేయాలని చెప్పారు. అలాగే 2 జిల్లాల్లో ఉన్నటువంటి పాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇవాళ ప్రాసెసింగ్ చేసి అర్జెంటుగా ఇక్కడ ఉన్నటువంటి బయటకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా పాల ప్యాకెట్లు అందజేయాలి.